ఈ ఉదయకాల సమయంన దేవుని యొక్క వాగ్దానం నీ కొరకు యోబు గ్రంథము 5వ అధ్యాయము 9వ వచనం. ఆయన పరిశోధింపజాలని మహాకార్యములను లెక్కలేనని అద్భుత క్రియలను చేయువాడు. ప్రభువు ఈ ఉదయకాలంన ఈ వాక్యం ద్వారా, ఈ వచనం ద్వారా నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు ఎవరి కొరకు మహత్కార్యాలు, మహాసూచక క్రియలు, అద్భుత క్రియలు జరిగించునంటే ఆయన కోసం కాదు, నీ కోసమే అని వాక్యం చెప్తుందండి. ఆయనకు అద్భుతాలు చేయాల్సినటువంటి అవసరత లేదు. ఎందుకంటే ఆయనే గొప్పవాడు కాబట్టి. మనకే ఇవన్నీ అండి, మహాకార్యాలు, మహాసూచక క్రియలు, అద్భుత క్రియలు జరిగించేటటువంటి దేవుడు మన కొరకే. చూడండి, ఎవరి కొరకు చేశాడు కానాన్ వివాహంలో ఆయన అద్భుత క్రియను? ఎవరి కొరకు చేశాడు? ఆ యొక్క వ్యక్తిని గుడ్డికతనంలోంచి చూపునిచ్చే విధంగా ఇచ్చగలిగాడు. ఎవరిని మరణం నుంచి లేపగలిగాడు. ఎవరిని కుష్టి వ్యాధి నుంచి స్వస్థపరచగలిగాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆకాశం నుండి మన్నాను కురిపించిన మహత్కార్యము. అంతేకాదు, సముద్రంలో నీళ్లను ఇదిగో ఏకరాశిగా నిలబెట్టి ఆరిన నేల మీద తన ప్రజల్ని నడిపించాడు. అంతేకాదు, వారికి బండలోంచి నీళ్ళు ఇవ్వగలిగాడు. బండలోంచి ఎక్కడైనా నీళ్ళు వస్తాయా? రానే రావండి. కానీ బండలోంచి నీళ్ళు ఇవ్వగలిగాడు. చూడండి, ఈరోజు నీ జీవితంలో కూడా నీకొక మాట గుర్తు చేస్తున్నా. నీ ప్రభు ఆశ్చర్య కార్యాలు చేయువాడు, అద్భుత క్రియలు జరిగించేవాడు, నీ ద్వారా కూడా చేయించగలడు కదండి. పరిశుద్ధాత్మ వరములో ఇదొక వరం, అద్భుత కార్యములు చేయు శక్తియు, అభిషేకము కదండి. పరిశుద్ధాత్మ దేవుడు యేసు వలె మన జీవితంలో, ఇతరుల జీవితంలో ప్రభు కోసం నిలబడగలిగితే ఆయన మన ద్వారా అద్భుత కార్యాలు చేయగలడు. చూడండి, ఈరోజు నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో అది లెక్కలేనన్న అద్భుత కార్యాలను చూడబోతున్నాం. కౌంట్ యువర్ బ్లెస్సింగ్ వన్ బై వన్. దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలని ఒక్కొక్కటి తలపోయిచు లెక్కించు అని బైబిల్ గ్రంథం చెప్తుంది. ఇంకనూ ప్రభు చేయబోతున్నాడు. ఎందుకో తెలుసా? నీకు చేసిన అద్భుత కార్యాలు, ఆశ్చర్య క్రియలు ఒక్కొక్కటి నువ్వు లెక్కపెట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలిగితే ఇప్పుడున్న ఈ పరిస్థితుల్లో కూడా దేవుడు అద్భుత క్రియలు చేయగలడు, ఆశ్చర్య కార్యాలు జరిగించగలడు, ఆయన మహిమను నీకు కనపరచగలడు. అవును ప్రియ బిడ్డ, ధైర్యం తెచ్చుకో. ఇశ్రాయేలుల పరిశుద్ధ దేవుడు ఘనుడై ఉన్నాడు, మహోన్నతుడై ఉన్నాడు. ఈరోజు నా ప్రభు నీతో చెప్తున్నాడు, నేను నీ జీవితంలో, నీ బిడ్డల జీవితంలో, నీ వ్యక్తిగత జీవితంలో మహత్కార్యాలు, మహాసూచక క్రియలు చేయగలిగిన ఎల్ షదాయినైన దేవుడను నీతోనే ఉన్నాను. అంతేకాదు, నా నామందు నీకు కూడా ఇదిగో ఇట్టి కృపనిస్తున్నాను. నేను చేసిన మహత్కార్యాలు, మహా అద్భుత క్రియలు నా ఆత్మ ద్వారా నీలో ఉండి చేయించగలను. ఇది నేను నీకు ఇస్తున్న మాట. లెమ్ము, తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ప్రకాశించుచున్నది. నిన్ను పట్టి పీడిస్తున్న ప్రతి అంధకార చీకటి స్థితిగతులు నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతున్నాయి. ఎందుకో తెలుసా? ప్రభు నీతి సూర్యుని వలె నీ మీద ప్రకాశిస్తున్నాడు. నీ ఎదుట అద్భుత కార్యాలు, మహాసూచక క్రియలు ఆయన జరిగించు దేవుడై ఉన్నాడు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. పరిశుద్ధుడా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, నీకు వందనాలు. దేవా, నా జీవితంలో అద్భుత కార్యాలు చేయగలిగిన వాడు, అద్భుత క్రియలను మా ద్వారా జరిగించగలిగిన సజీవుడమైన దేవుడు, ఈ వాక్యం ద్వారా మాట్లాడినందుకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్. మీరు చేయబోతున్న అద్భుత కార్యములను బట్టి థ్యాంక్ యూ జీసస్. మా ద్వారా అద్భుత క్రియలను జరిగించబోతున్న విధానంకై స్తోత్రములు చెల్లిస్తూ నీ ప్రియబిడ్డని ఒక్కొక్కరిని నాయన ఈ దినం లేవనెత్తు ప్రభా. నీవు సజీవుడవైనవని గ్రహించినట్లు వారి ఎడల కృపనిచ్చి సహాయం చేసి నిలబెట్టి మహిమ తెచ్చుకోమని. థ్యాంక్ యూ. ఈ ప్రేయర్ విన్నందుకు థ్యాంక్ యూ. వారిని దర్శించినందుకు, నన్నును దర్శించినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.